నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తిరిగి పొందిన జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవి మాత్రమే కాకుండా గివేవే కోసం మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. అమూల్య పుట్టి 3 నెలలు కూడా పూర్తి కాకముందే విధి ఆమె జీవితాన్ని కఠినంగా పరీక్షించాలి అని నిర్ణయించుకుంది. బాలింత జబ్బుతో తల్లి మహాలక్ష్మి కన్ను మూసింది. ఇంకా తల్లి ఒడిలో హాయిగా నిద్రపోవలసిన ఆ చిన్నారి జీవితంలో చీకటి అలుముకుంది. మహాలక్ష్మి అంత్యక్రియలు పూర్తయ్యాక ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒకవైపు కూతుర్ని కోల్పోయిన బాధలో అన్నపూర్ణమ్మ గారు గుండెలు పగిలిపోతూ ఉండగా, మరోవైపు ఉయ్యాల్లో పడుకొని ఏమీ తెలియకుండా నవ్వుతున్న అమూల్యని చూస్తే ఆమె కళ్ళల్లో కన్నీళ్లే ఆగడం లేదు. నా బంగారు తల్లి, మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదమ్మా. దేవుడే ఆమెను మనకెందుకో దూరం చేసేశాడు అంటూ ఆ పసిబిడ్డని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చేది. కొద్దిసేపటి తర్వాత ధైర్యం చేసి మహాలక్ష్మి అత్తామామల దగ్గరకు వెళ్ళిందావిడ. వదినగారు, ఇక ఈ పాప సంగతి ఏమిటి? మీరే చూసుకుంటారా అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. ఆ ప్రశ్నకి వాళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్న తరువాత అమూల్య వాళ్ళ నాయనమ్మ నిర్లక్ష్యంగా, మా కొడుక్కి ఇంకా చాలా జీవితం ముందుంది. ఈ పిల్లతో మాకెలాంటి సంబంధమూ లేదు. కావాలంటే మీరు తీసుకెళ్ళిపోండి, లేదంటే అనాథాశ్రమంలో చేర్పించండి అని చల్లగా చెప్పేసింది. ఆ మాటలు చెప్పేసి చేతులు దులిపేసుకుంది. ఆ మాటలు అన్నపూర్ణమ్మ గారి గుండెల్లో కత్తుల్లా దిగాయి. తన కూతురు చనిపోయిన బాధ కన్నా ఆ పసిబిడ్డని అనాథగా చూడాలనుకోవడం ఆమెకు ఇంకా ఎక్కువ బాధను కలిగించింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి బయటకొచ్చింది. ఇంటికి చేరుకున్న వెంటనే తన కొడుకు ప్రకాష్ని పిలిచి, బాబూ ప్రకాష్, నీ చెల్లెలు మన మధ్యలో లేదు, కానీ ఆమె ప్రాణం ఈ పాపలో ఉంది. ఈ బిడ్డని ఇక నుంచి మనమే పెంచుకుందాం. ఇక నుంచి నీకిద్దరు పిల్లలు కాదు, 3 పిల్లలు అనుకో అంది. ప్రకాష్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అమ్మా, నా చెల్లెలి బిడ్డని నేను అనాథలా ఎలా వదిలేయగలుగుతాను? ఎంత కష్టమైనా సరే మనమే పెంచుకుందామమ్మా అంటూ చెప్పాడు. కానీ ఆ మాటలు విన్న పల్లవి ముఖం వెంటనే మారిపోయింది. మనకే 2 పిల్లలున్నారు, వాళ్ళని సరిగ్గా పెంచడమే కష్టంగా ఉంది. ఇప్పుడు ఇంకో పిల్ల బాధ్యత ఎందుకు మనకి? ఏ అనాథాశ్రమంలోనో చేర్చేస్తే వాళ్లే చూసుకుంటారు అంటూ కఠినంగా అంది. ప్రకాష్ కోపంగా ఆమె వైపు చూసి, ఈ విషయం మీద ఇంకొక్క మాట కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. మనకి ఈ విషయం మీద డిస్కషన్ వద్దు. ఇది నా చెల్లెలి బిడ్డ, నా కళ్ళ ముందు దాన్ని అనాథను అవ్వనివ్వను అన్నాడు. ఆ ఒక్క మాటతో పల్లవి నోరు మూసుకున్నా మనసులో మాత్రం అమూల్య మీద ద్వేషం మాత్రం మొలకెత్తింది. ఆ రోజు నుంచే అమూల్య ఆ ఇంట్లో అడుగుపెట్టింది. కానీ ఆ ఇంట్లో ఆమెకు అందరూ ఒకేలా కనిపించలేదు. అన్నపూర్ణమ్మ గారికి ఆమె తన కూతురి జ్ఞాపకం, ప్రకాష్కి తన చెల్లెలి చివరి గుర్తు. కానీ పల్లవికి మాత్రం తను ఒక అనవసరమైన భారం. అదే సమయంలో అమూల్య తండ్రి కొద్ది నెలల్లోనే 2వ పెళ్లి చేసుకుని తన కొత్త జీవితంలో పూర్తిగా మునిగిపోయాడు. తన కూతురు ఎక్కడుంది, ఎలా ఉంది, ఎలా పెరుగుతుంది అన్న ఆలోచన కూడా అతనికి రాలేదు. ఒక్కసారి కూడా ఆయన వచ్చి అమూల్యని చూడలేదు. ఒక్క బొమ్మ కూడా కొనివ్వలేదు. ఏ పండగకి కూడా కొత్త బట్టలు పంపలేదు. పుట్టినరోజును కూడా గుర్తుపెట్టుకోలేదు. తండ్రి అనే బంధం అమూల్య జీవితంలో పేరుకు మాత్రమేగా మిగిలిపోయింది. కానీ అన్నపూర్ణమ్మ గారు మాత్రం తనకు ఆ లోట్లేమీ తెలియకుండా చూసుకుంది. అమూల్య ఏడిస్తే ఒడిలో పెట్టుకుని పాటలు పాడేది. జ్వరం వస్తే రాత్రంతా మేల్కొని కాపలా కాసేది. చిన్న చిన్న చేతులు పట్టుకొని నడక నేర్పేది. మీ అమ్మ నిన్ను నాకు అప్పగించి వెళ్ళిపోయిందమ్మా, నేను కన్న కూతురిలా పెంచుకుంటాను అని ప్రతిరోజు అమూల్య నుదిటిపై ముద్దు పెట్టేది. కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ అమూల్య ఇంట్లో అందరికీ అలవాటైపోయింది.
కానీ పల్లవి మనసు మాత్రం ఎప్పటికీ మారలేదు. తన పిల్లలు అబ్బి, నవ్యలకి కొత్త బట్టలు కొంటే అమూల్యకి వాళ్ళు వేసి తీసేసిన పాత బట్టలిచ్చేది. వాళ్లకు మంచి తిండి పెడితే అమూల్యకి మిగిలిపోయిన అన్నమే పెట్టేది. అయినా ఆ చిన్నారి ఒక్క మాట కూడా అనేది కాదు. అమ్మమ్మ ప్రేమే తనకి ప్రపంచం అని భావించేది. ప్రకాష్ కుటుంబ పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. తనది చిన్న ఉద్యోగం. వచ్చే జీతంతో ఇంటి ఖర్చులే కష్టంగా నెట్టుకొచ్చేవాడు. అయినా ముగ్గురు పిల్లల్ని సమానంగా చదివించాలి అని నిర్ణయించుకున్నాడు. అమూల్యను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాడు. చదువంటే అమూల్యకి చిన్నప్పటి నుంచే అమితమైన ఇష్టం. టీచర్ చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వినేది. ఇంటికొచ్చాక అమ్మమ్మ పక్కనే కూర్చుని పుస్తకాలు చదివేది. ఆమె తెలివితేటలను చూసి టీచర్లు కూడా ఆశ్చర్యపోయేవారు. ఈ పాపకి మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగా చదివిస్తే చాలా పెద్ద స్థాయికి వెళుతుంది అని ప్రకాష్తో కూడా చెప్పేవారు. ఆ మాటలు వింటూ ఉంటే ప్రకాష్ మనసు ఆనందంతో నిండిపోయేది. కానీ పల్లవి మాత్రం మన పిల్లల్ని వదిలేసి దీని మీదే అంత శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నాం అంటూ గొడవ పెట్టుకునేది. గొడవ పెద్దదైతే పిల్లలిద్దరినీ తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయేది. 10 రోజులు 15 రోజులు అక్కడే ఉండి మళ్ళీ వచ్చేది. వచ్చిన తర్వాత ఆ కోపం అంతా అమూల్య మీదే చూపించేది. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మా ఇంట్లో ప్రశాంతత అన్నదే లేదు అంటూ అమూల్యని తిట్టేది. చిన్న వయసులో ఆ మాటల అర్థం పూర్తిగా తెలియకపోయినా ఆ స్వరంలో ఉన్న ద్వేషం మాత్రం అమూల్యకు అర్థమయ్యేది. వెంటనే అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె ఒడిలో తలపెట్టి పడుకునేది. అన్నపూర్ణమ్మ ఆమె జుట్టుని నిమురుతూ, ఎప్పుడూ ఎవ్వరి మీద కోపం పెట్టుకోకమ్మా, మన మంచితనమే ఒకరోజు మనకి తోడుగా నిలుస్తుంది అంటూ చెప్పేది. ఆ మాటలే అమూల్య చిన్న వయసులో జీవితాంతం చెరగని అక్షరాలుగా తన హృదయంలో ముద్రపడ్డాయి. అమూల్యకి 12 వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం మొదలయ్యింది. మొదట చిన్న చిన్న జ్వరాలుగా మొదలైన అనారోగ్యం క్రమంగా మంచానికే పరిమితమయ్యేలా చేసింది. వయసు మీద పడడంతో శరీరం సహకరించడం కూడా మానేసింది. ఒకప్పుడు ఇంట్లో అందరికీ ధైర్యంగా నిలిచిన ఆమె ఇప్పుడు కనీసం లేచి నిలబడాలన్నా ఇద్దరి సాయం కావలసిన పరిస్థితి వచ్చింది. ప్రకాష్ ఉద్యోగానికి వెళ్ళిపోయాక ఇంట్లో అన్నపూర్ణమ్మకి తోడుగా ఉండేది అమూల్య ఒక్కతే. స్కూలుకి వెళ్లే ముందే అమ్మమ్మకి మందులిచ్చి వెళ్ళేది. గోరువెచ్చని నీళ్లు పట్టి పక్కన పెట్టేది. తనకి ఏమన్నా కావాలన్నా తినిపించేది. స్కూల్ నుంచి వచ్చాక మొదట పుస్తకాలు కూడా తీయకుండా అమ్మమ్మ దగ్గరికే వెళ్ళి, అమ్మమ్మ ఎలా ఉంది నీకు అంటూ అడిగేది. అన్నపూర్ణమ్మ గారు బలంగా నవ్వుతూ, నువ్వు బాగా చదువుకుంటే నాకు అదే మందమ్మా అంటూ చెప్పేది. ఆ మాటలు వింటూ ఉంటే అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. నువ్వు బాగుపడాలమ్మమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నేను పెద్ద ఉద్యోగం తెచ్చుకుని నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని చిన్న చిన్న చేతులతో ఆమె చేతిని పట్టుకుని మరీ చెప్పేది. అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో సంతోషం మెరిసేది. నువ్వు తప్పకుండా చాలా పెద్దదానివవుతావమ్మా, చాలా గొప్పదానివవుతావు. కానీ ఎంత ఎత్తుకెదిగినా సరే మంచితనాన్ని మాత్రం ఎప్పుడూ వదలొద్దు. నీకు నష్టం చేసిన వాళ్ళను కూడా ద్వేషించకు. మనసులో పగ పెట్టుకుంటే మనశ్శాంతే పోతుంది అని జీవిత పాఠాలు చెప్పేది. అమూల్య ఆ మాటలన్నింటినీ గుండెల్లోనే దాచుకుంది. కొద్ది రోజుల తర్వాత ఒక తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ గారి పరిస్థితి విషమించింది. ప్రకాష్, పల్లవి ఇద్దరూ హడావిడిగా ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆమె చివరి శ్వాస విడిచింది. చనిపోయే ముందు మాత్రం ఆవిడ అమూల్యని దగ్గరకు పిలిచి ఆమె తలపై చెయ్యి వేసి, ఏడవకు తల్లి, నువ్వు ఒంటరిదానివి కాదు, దేవుడు నీకు తోడుంటాడు, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి శాశ్వతంగా కళ్ళు మూసేసింది ఆవిడ. అమ్మమ్మా అంటూ అమూల్య వేసిన ఆర్తనాదం ఆ ఇంటి గోడల్ని సైతం కదిలించింది. తనకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచిన అమ్మమ్మ కూడా దూరమైపోవడంతో అమూల్య ప్రపంచమే ఖాళీ అయిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అమూల్య జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రకాష్ ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోయాక రాత్రి వరకు ఇంట్లో ఉండేది పల్లవి ఒక్కతే. ఇక అమూల్యకి చదువు కంటే ముందు ఇంటి పనులే మొదలయ్యేవి. తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ఊడవడం, నీళ్లు తేవడం, పాత్రలు తోమడం,
బట్టలు ఉతకడం, వంటలో సాయం చేయడం. ఇలా ఈ పనులన్నీ పూర్తయ్యాకే తను స్కూల్కి వెళ్లాల్సి వచ్చేది. స్కూల్ నుంచి వచ్చాక కూడా విశ్రాంతి అనే మాటే ఉండేది కాదు. మళ్ళీ పాత్రలు, వంట, ఇల్లంతా శుభ్రం చేయడం ఇవన్నీ చేయాల్సి వచ్చేది. చదవడానికి రాత్రి అందరూ పడుకున్నాక మాత్రమే తనకి సమయం దొరికేది. కళ్ళకి నిద్రొస్తున్నా పుస్తకం మూయకుండా చదువుకుంటూ ఉండేది. ఎందుకంటే అమ్మమ్మ చెప్పిన మాట ఒక్కటే, తనకి గుర్తున్నది ఆ మాటే, చదివే నీ జీవితాన్ని మారుస్తుందమ్మా అని. పల్లవి మాత్రం రోజు రోజుకి మరింత కఠినంగా మారింది. మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నాన్నే రాత్రి అమూల్యకు పెట్టేది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం వేడి చేసి మళ్ళీ ఆమెకే పెట్టేది. అభినవ్యలకి మాత్రం తాజా తాజాగా వంట చేసి ఎప్పటికప్పుడు వేడి వేడి భోజనం ఇచ్చేది. ఒక్కసారి కూడా నువ్వు తిన్నావా అని అడిగిన రోజే లేదు. అయినా అమూల్య ఎప్పుడూ ఎదురు తిరిగి మాట్లాడేదే కాదు, మౌనంగా అన్నీ భరించేది. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి అమూల్యకి బాగా ఆకలిగా ఉంది. వంటగదిలో చూస్తే గిన్నెల్లో ఏమీ లేదు. ధైర్యం చేసి, అత్తయ్య కొంచెం అన్నం పెట్టవా, చాలా ఆకలిగా ఉంది అంటూ అడిగింది. వెంటనే పల్లవి కోపంగా, ఆకలేస్తే పని చేసుకొని సంపాదించుకో, ఉచితంగా తిని పెరిగిపోవడమే తెలుసు నీకు అంటూ విసుక్కుంది. ఆ మాటలు విని అమూల్య కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అయినా ఒక్క మాట కూడా అనకుండా మంచినీళ్లు తాగేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా ఆకలితోనే నిద్రపోయింది. మరుసటి రోజు ప్రకాష్ అది గమనించి, అమూల్య, ఎందుకమ్మా నువ్వు సరిగ్గా తినడం లేదు, నీరసంగా కనిపిస్తున్నావు, చూడెలా చిక్కిపోతున్నావో అంటూ అడిగాడు. వెంటనే పల్లవి మధ్యలోనే, అదేంటో డైటింగ్ అంటగా, అది చేస్తుందేమో అంటూ విషయం మార్చేసింది. అమూల్య మాత్రం మావయ్య మనసు బాధపడకూడదని నిజాన్ని తనతో చెప్పలేదు. ఏం లేదు మావయ్య, నాకు ఆకలిగా అనిపించలేదు అంటూ నవ్వింది. ఆ నవ్వు వెనుక దాగి ఉన్న బాధని మాత్రం అక్కడున్న ఎవ్వరూ చూడలేకపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ పల్లవి గొడవలు మరింత పెరిగాయి. ఈ పిల్లని ఏదైనా ఆశ్రమంలో చేర్పించేయండి, వాళ్లే తిండి పెడతారు, చదివిస్తారు, మనకి అనవసరపు ఖర్చులన్నీ ఎందుకు అంటూ ప్రతిరోజు ప్రకాష్తో గొడవ పడేది. ప్రకాష్ ఎంత సహనంగా ఉన్నా ఒక్కోసారి తనకి కూడా కోపం వచ్చేది. ఇది నా చెల్లెలి బిడ్డ, ఈ విషయం మీద నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడొద్దు, నేను తనని ఆశ్రమానికి పంపించే ప్రసక్తే లేదు అంటూ గట్టిగా చెప్పేవాడు. కానీ పల్లవి వినేది కాదు. అమూల్య పెద్దవుతున్న కొద్దీ ఆ మాటల అర్థం మొత్తం ఆమెకు అర్థం అవ్వడం మొదలయ్యింది. తన వల్లే మామయ్యకి, అత్తయ్యకి గొడవలు వస్తున్నాయి అని తను భావించి లోపల లోపలే కుమిలిపోయేది. ఒక సాయంత్రం ప్రకాష్ ఆఫీస్ నుంచి వచ్చి ఒంటరిగా కూర్చునుండగా అమూల్య మెల్లగా ఆయన దగ్గరకు వెళ్ళింది. మావయ్య అంటూ పిలిచింది. ఏంటమ్మా అని ప్రేమగా అడిగాడు తను. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను మావయ్య, నా వల్ల మీ ఇద్దరికీ గొడవలు రావడం నాకు ఇష్టం లేదు అంది. ఆ మాట విన్న ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హాస్టల్ అంటే ఫీజులు చాలా ఉంటాయమ్మా, నా జీతంతో అవన్నీ ఎలాగా అని బాధగా అన్నాడు. వెంటనే అమూల్య ధైర్యంగా, ప్రభుత్వ గురుకుల పాఠశాల పరీక్ష రాస్తాను మావయ్య, ఫ్రీ సీట్ వస్తే మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు అంటూ చెప్పింది. ఆ చిన్న వయసులో ఆమె మాటల్లో కనిపించిన పరిపక్వత చూసి ప్రకాష్ కళ్ళల్లో నీళ్లు నిండాయి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని ఆమె తల నిమిరాడు. అమూల్య ఆ రోజు నుంచే మరింత పట్టుదలతో చదవడం మొదలుపెట్టింది. రాత్రింబవళ్ళు కష్టపడి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలకు సిద్ధమైంది. పరీక్ష రోజు అమ్మమ్మ ఫోటో ముందు నమస్కారం చేసి, అమ్మమ్మ నువ్వు చెప్పినట్టే నేను బాగా చదువుకుంటాను అని మనసులోనే చెప్పుకొని పరీక్ష రాయడానికి బయలుదేరింది. ఆ పరీక్షే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అని అప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. పరీక్ష రాసిన తర్వాత అమూల్యలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. తన వంతు ప్రయత్నం తాను చేశాను అనే తృప్తి మాత్రమే ఉంది. రోజులాగానే స్కూలుకు వెళ్ళేది, ఇంటికొచ్చాక ఇంటి పనులన్నీ చేసేది, రాత్రి పుస్తకాలు తెరిచి మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టేది. ఫలితాల రోజు రానే వచ్చింది. ఆ రోజు ప్రకాష్కి అమూల్య కంటే ఎక్కువగా టెన్షన్గా అనిపించింది. ఉదయాన్నే స్కూలుకు వెళ్ళి ఫలితాల జాబితా చూడగానే అమూల్య పేరు మొదటి వరుసలో కనిపించింది. ఆమెకి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉచిత సీటు వచ్చింది.
ఆ వార్త విన్న ప్రకాష్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే ఇంటికొచ్చి, అమ్మా అమూల్య, నీకు సీట్ వచ్చిందమ్మా అంటూ చెప్పగానే అమూల్య ఆనందంతో మామయ్య చేతులు పట్టుకొని, నిజమా మావయ్య అంటూ అడిగింది. నిజమే అమ్మా, నువ్విక హాస్టల్లో ఉండి బాగా చదువుకోవచ్చు అన్నాడు. ఆ మాట విన్న అమూల్యకి సంతోషంతో పాటు ఒక చిన్న బాధ కూడా కలిగింది. అమ్మమ్మ ఉన్న ఇల్లు, మామయ్య ప్రేమ అన్నీ వదిలి వెళ్లాల్సి వస్తుంది అని అనిపించింది. కానీ తన వల్ల మామయ్య ఇంట్లో గొడవలు తగ్గుతాయి అని భావించి మనసు గంటు పెట్టుకుంది. పల్లవి మాత్రం బయటకేమీ అనకపోయినా లోపల మాత్రం పీడ వదిలిపోయింది అనుకుని సంతోషపడింది. హాస్టల్లో చేర్పించే రోజు ప్రకాష్ అమూల్య కోసం కొత్త యూనిఫాము, కొత్త బ్యాగు, 2 జతల చెప్పులు, అవసరమైన పుస్తకాలు అన్నీ కొనిచ్చాడు. వాటిని చూసి అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మావయ్య, మీకు చాలా ఖర్చయినట్టుంది అంది. వెంటనే ప్రకాష్ నవ్వుతూ, నువ్వు బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే అదే నువ్వు నాకు ఈ ఖర్చులన్నీ తిరిగిచ్చినట్టు అవుతుంది అన్నాడు. హాస్టల్కి చేరుకున్నాక వార్డెన్ గదులు చూపించింది. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త జీవితం. మొదటి రోజు రాత్రి అందరూ నిద్రపోయాక అమూల్యకి నిద్ర పట్టలేదు. తను మాత్రం కిటికీ దగ్గరే నిలబడి ఆకాశంలో మెరిసే నక్షత్రాలని చూస్తూ అమ్మమ్మని గుర్తు చేసుకొని మెల్లగా ఏడ్చింది. అమ్మమ్మ, నేను మాట తప్పను, నువ్వు కోరుకున్నట్టుగానే చాలా బాగా చదువుకుంటాను అని మనసులోనే చెప్పుకుంది. మరుసటి రోజు నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఉదయం 5 గంటలకు లేచి వ్యాయామము, చదువు, క్లాసులు, సాయంత్రం స్టడీ అవర్సు, ప్రతి నిమిషాన్ని విలువైందిగా మార్చుకుంది. హాస్టల్లో ఉన్న మిగతా పిల్లలు ఆటలు ఆడుకుంటున్న సమయంలో కూడా అమూల్య లైబ్రరీలో పుస్తకాలు తీసుకొని చదివేది. టీచర్లు చెప్పిన పాఠం పూర్తవ్వగానే దానికి సంబంధించిన మరిన్ని పుస్తకాలు వెతికి మరీ చదివేది. ఆమె క్రమశిక్షణ చూసి ఉపాధ్యాయులందరికీ అమూల్య మీద ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఈ అమ్మాయి చాలా దూరం వెళుతుంది, చాలా గొప్పదవుతుంది, ప్రయోజకురాలవుతుంది అని ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. ప్రకాష్ మాత్రం ప్రతి నెలలోనూ ఏదో ఒకరోజు తప్పకుండా హాస్టల్కి వచ్చేవాడు. పండ్లు, బిస్కెట్లు, అవసరమైన వస్తువులు తీసుకొచ్చి, ఇంకా ఏమైనా కావాలా అమ్మా అని అడిగేవాడు. అమూల్య మాత్రం ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేది. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే నాకు అదే చాలు మావయ్య, నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పేది. ప్రకాష్కి ఆ మాటలు వింటే గర్వంతో గుండె నిండిపోయేది. మరోవైపు పల్లవి మాత్రం అమూల్య గురించి అడగడమే మానేసింది. ఆమె సెలవులకి ఇంటికి వస్తుందనే ఆలోచన వచ్చినా కూడా తను అసహనపడేది. అందుకే అమూల్య కూడా ఎక్కువగా సెలవుల్లో ఇంటికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉండి చదువుకునేది. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడే సమయానికి ఆమె పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడింది. ఫలితాలు వచ్చిన రోజు మొత్తం పాఠశాల ఆనందంతో మారుమోగిపోయింది. అమూల్య స్కూల్ ఫస్ట్గా నిలిచింది. ప్రధానోపాధ్యాయురాలు ఆమెను స్టేజ్ పైకి పిలిచి అందరి ముందు సన్మానించింది. తల్లిదండ్రులు లేకపోయినా, ఎన్నో కష్టాలు ఎదురైనా చదువుతో జీవితాన్నే మార్చుకోవచ్చని నిరూపించిన అమ్మాయి అమూల్య అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఆ వార్త పేపర్లో కూడా వచ్చింది. ప్రకాష్ ఆ పేపర్ని గుండెలకి హత్తుకొని, అమ్మా, నువ్వుంటే నీ కూతుర్ని చూసి ఎంత గర్వపడేదానివో అంటూ తన చెల్లెలు మహాలక్ష్మి ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటర్మీడియట్లో కూడా అమూల్య అదే పట్టుదలతో చదివింది. ఈసారి కూడా కాలేజీ ఫస్ట్గానే నిలిచింది. ఆమె విజయాన్ని చూసి కాలేజీ ప్రిన్సిపల్ స్వయంగా అభినందించి, నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే చదువును వదలలేదు, అదే నిన్నింత దూరం తీసుకొచ్చింది, నువ్వు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అని ప్రోత్సహించింది. ఆ మాటలు అమూల్యలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. డిగ్రీలో చేరిన తర్వాత కూడా ఆమె అలానే కష్టపడుతూ చదివింది. కాలేజీలో ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా సరే తనే ముందుండి సహాయం చేసేది. అందుకే విద్యార్థులందరికీ ఆమె అంటే ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. ప్రిన్సిపల్ మేడం కూడా అమూల్యని తన కూతుర్లా చూసుకునేది. ఒకరోజు
అమూల్యని తన గదికి పిలిచి, అమ్మా అమూల్య, నీలో ఉన్న ప్రతిభ ఇక్కడితో ఆగిపోవద్దు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధం అవ్వాలి. గ్రూప్స్ పరీక్షలు రాస్తే తప్పకుండా నువ్వు మంచి స్థాయికి చేరుకుంటావు అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న అమూల్య కళ్ళల్లో మళ్ళీ అమ్మమ్మ రూపమే మెదిలింది. చదువే నీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పిన ఆ మాటలు మరోసారి తన చెవుల్లో మారుమోగాయి. అదే క్షణం తన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. ఎంత కష్టమైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తనలాంటి ఎంతోమంది ఆడపిల్లలకి అండగా నిలవాలి అని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంది. డిగ్రీ పూర్తయ్యే సమయానికి అమూల్య జీవితంలో మరో కీలక మలుపొచ్చింది. కాలేజీ చివరి రోజు అందరూ తమ తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉండగా అమూల్య మాత్రం నిశ్శబ్దంగా లైబ్రరీలో కూర్చొని పుస్తకం చదువుతోంది. అప్పుడే ప్రిన్సిపల్ మేడం ఆమె దగ్గరకు వచ్చి, అమూల్య, నేను నీ గురించి మొదటిసారి విన్నప్పుడే నువ్వు సాధారణ అమ్మాయివి కాదు అని అర్థమయ్యింది. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే నా నమ్మకం నిజమైంది. కానీ నువ్వు ఇక్కడితో ఆగిపోకు. గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవ్వు. నువ్వు తప్పకుండా ఒక గొప్ప అధికారిగా మారాలి అంది. అప్పుడు అమూల్య గౌరవంగా లేచి, మేడం, మీరు చెప్పిందంతా నిజమే, కానీ నాకు కోచింగ్ తీసుకునే స్తోమత లేదు అంటూ మెల్లగా చెప్పింది. వెంటనే ప్రిన్సిపల్ చిరునవ్వుతో, అది నీ బాధ్యత కాదు. నీలాంటి పిల్లలకి సహాయం చేయడానికి కొన్ని ట్రస్టులున్నాయి. నేను వాళ్లతో మాట్లాడతాను. నువ్వు చదవడం గురించి మాత్రమే ఆలోచించు అంది. ఆ మాటలు విన్న అమూల్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. చాలా చాలా ధన్యవాదాలు మేడం. నేను మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చెయ్యను అంది. ఆ రోజు నుంచే ఆమె కొత్త ప్రయాణం మొదలైంది. ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలే ఆమె ప్రపంచం అయ్యాయి. చరిత్ర, రాజ్యాంగం, ఆర్థిక శాస్త్రం, సమకాలీన అంశాలు ఒక్కొక్క విషయం మీద లోతుగా చదివేది. ఒక ప్రశ్న అర్థం కాకపోతే 10 పుస్తకాలు తిరగేసైనా సమాధానం తెలుసుకునేది. కొన్నిసార్లు రాత్రి 2-3 గంటల వరకు చదివి తెల్లవారుజామున మళ్ళీ 5 గంటలకే లేచేది. అలా చదవడం మొదలుపెట్టింది తను. అలసట ఆమెను ఎప్పుడూ ఆపలేదు. ఎందుకంటే తన జీవితంలో పడిన ప్రతి కష్టము ఇప్పుడు తనకి బలంగా మారింది. సెలవులు వచ్చినప్పుడు ఒకసారి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రకాష్ ఆనందంతో, రామ్మ, ఎంత సన్నబడిపోయావు అంటూ ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లాడు. కానీ పల్లవి మాత్రం మొహం చిట్లించుకొని, ఎంతసేపు ఉంటావు అంటూ మాత్రమే అడిగింది. ఆ ఒక్క ప్రశ్నతోనే అమూల్యకి తన స్థానం అర్థమైపోయింది. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతానత్తయ్యా అంటూ చెప్పింది. ఆ రాత్రంతా మామయ్యతో మాట్లాడి మరుసటి రోజు తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు సెలవులొచ్చినా ఇంటికి వెళ్ళడం కూడా మానేసింది. హాస్టల్లోనే ఉండి చదువుకోవడం మొదలుపెట్టింది. కాలం వేగంగా గడిచిపోయింది. చివరికి గ్రూప్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు చూసిన క్షణం అమూల్య చేతులు వణికిపోయాయి. ఆమె పేరు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో ఉంది. ఒక్క క్షణం ఆమెకు నమ్మశక్యంగా అనిపించలేదు. మళ్ళీ తన రోల్ నెంబర్ చూసుకుంది. నిజంగానే ఆమె ప్రభుత్వోద్యోగానికి ఎంపికైంది. మహిళా సంక్షేమ శాఖలో అధికారిగా నియామకం వచ్చింది. ఆ క్షణంలో ఆమె కళ్ళ ముందు మొదట కనిపించింది తన అమ్మమ్మ ముఖమే. అమ్మమ్మ, నేను సాధించాను. నువ్వు కలలు కన్నట్టుగానే నేను గొప్ప అధికారినయ్యాను అంటూ అమ్మమ్మ ఫోటోని గుండెలకి హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసింది. మామయ్య, నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే అటువైపు కొన్ని క్షణాల నిశ్శబ్దం. తర్వాత ప్రకాష్ ఏడుస్తూనే, నువ్వు నా మేనకోడలివి కాదమ్మా, నా ఆత్మగౌరవానివి, నా గర్వానివి అన్నాడు. ఆ మాటలు అమూల్య జీవితంలో అందుకున్న అతిపెద్ద బహుమతయ్యాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా అమూల్యలో ఎలాంటి గర్వమూ రాలేదు. తనకప్పగించిన బాధ్యతల్ని ఎంతో నిజాయితీగా నిర్వర్తించేది. మహిళల సమస్యలు వినడానికి గంటలు తరబడి ఓపిగ్గా కూర్చునేది. అన్యాయం జరిగిన ప్రతి మహిళకి చట్టపరంగా సహాయం అందించేది. ఆమె నిజాయితీ, పనితనం గురించి జిల్లాలో మంచి పేరొచ్చింది. మరోవైపు ప్రకాష్ కుటుంబంలో మాత్రం సమస్యలు మొదలయ్యాయి. పల్లవి తన కూతురు నవ్యకి ప్రభుత్వోద్యోగి అని చెప్పుకొని గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసింది. అందిన చోటల్లా అప్పులు చేసి, బంగారం పెట్టి, భారీ కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించింది. పెళ్ళైన కొద్ది రోజుల వరకు అన్నీ బాగానే ఉన్నట్టుగా కనిపించాయి.
కానీ వాళ్ళ అసలు రూపం తర్వాతే బయటపడింది. నవ్య అత్తింటి వాళ్ళకి వీళ్ళిచ్చిన కట్నం సరిపోలేదు. ఇంకా డబ్బు కావాలని, బంగారం కావాలని ప్రతిరోజు నవ్యని వేధించడం మొదలుపెట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులన్నీ నవ్యతోనే చేయించేవారు. ఇంట్లో ఉన్న పని మనుషుల్ని కూడా పంపించేశారు. చిన్న తప్పు జరిగినా దారుణంగా తిట్టేవారు. ఎదురు మాట్లాడితే కొట్టేవారు. భర్త కూడా తల్లిదండ్రుల మాటలే విని నవ్యని అవమానించేవాడు. రోజురోజుకి ఆ వేధింపులు పెరుగుతూ ఉండడంతో నవ్య మానసికంగా కృంగిపోయింది. ఒకరోజు ఇక భరించలేక ఏడుస్తూ పుట్టింటికొచ్చేసింది. ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూసి ప్రకాష్ గుండె పగిలిపోయింది. పల్లవి కూడా కూతురు పరిస్థితి చూసి బోరున ఏడ్చింది. అదే సమయంలో అభి పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. చదువుపై శ్రద్ధ పెట్టకపోవడంతో సరైన ఉద్యోగం దొరకలేదు. చిన్న చిన్న పనులు చేస్తూ మానేస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవైపు కూతురు జీవితంపై బెంగ, మరోవైపు కొడుకు భవిష్యత్తుపై ఆందోళన. ఈ రెండు సమస్యలు ప్రకాష్ పల్లవీలని రోజురోజుకి కృంగదీశాయి. ఊరి వాళ్ళు కూడా నవ్య గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భర్తను వదిలేసి వచ్చిందని, ఏదో తప్పు చేసే ఉంటుంది అని అంటూ వెనకాలే మాట్లాడుకునేవారు. ఆ మాటలు విని పల్లవి తలెత్తుకుని బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. జీవితంలో మొదటిసారి ఆమెకి ఇతరుల బాధంటే ఏంటో అర్థమవడం ప్రారంభమైంది. అదే సమయంలో ఈ విషయాలన్నీ అమూల్యకి తెలిసాయి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సెలవు తీసుకుని నేరుగా మామయ్య ఇంటికి బయలుదేరింది. ఆమె రాకతో ఆ ఇంటి వాతావరణమే మారబోతోంది అని అప్పటికెవ్వరికీ తెలీదు. అమూల్య ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకునేసరికి లోపల నుంచి వినిపిస్తున్న ఏడుపు శబ్దం ఆమె గుండెని కలచివేసింది. చిన్నప్పటి నుంచి తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో ఇంతటి విషాదం నెలకొంటుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. లోపలికి అడుగుపెట్టగానే సోఫాలో తల దించుకుని కూర్చున్న ప్రకాష్ కనిపించాడు. ఒకప్పుడు ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడే ఆయన ముఖం ఇప్పుడు పూర్తిగా కృంగిపోయింది. ఎప్పుడూ ధైర్యంగా ఉంటూ తనకు కూడా ధైర్యం చెప్పే మామయ్యని తనసలు అలా చూడలేకపోయింది. పక్కనే పల్లవి కళ్ళన్నీ ఉబ్బిపోయేలా ఏడుస్తూ కూర్చుంది. గదిలో మూలన నవ్య మౌనంగా కూర్చొని రోదిస్తుంది. చేతులపై మెడలపై కనిపిస్తున్న గాయాల మచ్చలు ఆమె అనుభవించిన నరకాన్ని చెప్పకనే చెప్తున్నాయి. అమూల్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నవ్య దగ్గరకు వెళ్ళి మెల్లగా ఆమె చేతిని పట్టుకుంది. ఏడవకు నవ్య, నేనొచ్చాను కదా అని చెప్పగానే నవ్య ఒక్కసారిగా అమూల్యని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అమూల్య, నేనింకక్కడికి వెళ్ళను, వాళ్ళు నన్ను చంపేస్తారు అంటూ గుండెలు పగిలేలా ఏడవసాగింది. అమూల్య ఆమె వీపుని నిమురుతూ, నువ్వెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, చట్టం ఉంది, నీకు నేనున్నాను, అన్నీ నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్పింది. ఆ మాటలు విన్న ప్రకాష్ కళ్ళల్లో మళ్ళీ ఆశ, కాంతి మెరిసింది. పల్లవి మాత్రం అమూల్య వైపు చూస్తూ తల దించుకుంది. ఒకప్పుడు ఇంట్లో ఉండకూడదని కోరుకున్న అదే అమ్మాయి ఇప్పుడు తమ కూతురికి అండగా నిలబడుతూ ఉండడంతో ఆమె మనసు నేరభావంతో నిండిపోయింది. అమూల్య ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. నవ్య చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింది. కట్నం కోసం వేధించడం, శారీరక హింస, మానసిక హింస, బలవంతంగా పని చేయించడం అన్నిటినీ నోట్స్గా రాసుకుంది. తర్వాత వెంటనే ఆ జిల్లా మహిళా సంరక్షణ విభాగానికి సమాచారం అందించింది. పోలీస్ అధికారులతో మాట్లాడింది. చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయించింది. అదే సాయంత్రం నవ్య భర్త, అత్తామామల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మొదట వాళ్ళు తమకి ఏమీ తెలియనట్టుగా నటించారు. కానీ అమూల్య సేకరించిన ఆధారాలు, నవ్య గాయాలకి సంబంధించిన వైద్య నివేదికలు, పొరుగు వాళ్ళ వాంగ్మూలాలు అన్నీ చూసిన తర్వాత వాళ్ళ మాటలకి విలువనేదే లేకుండా పోయింది. పోలీస్ అధికారులు గట్టిగా హెచ్చరించారు. కట్నం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నరకంగా మార్చేసే హక్కు మీకెవరిచ్చారు? ఇది చిన్న విషయం కాదు, చట్టం ముందు అందరూ సమానమే అని స్పష్టంగా చెప్పారు. తమ తప్పు బయటపడిపోయిందని అర్థమైన వెంటనే వాళ్ళ అహంకారం మొత్తం కరిగిపోయింది. నవ్య భర్త ఏడుస్తూ, మేడం, ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడూ జరగదు, దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను అన్నీ సరిదిద్దుకుంటాను, నవ్యను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను, తనకెప్పుడు ఏ కష్టం రానివ్వను అని చేతులు జోడించాడు. అత్తమామలు కూడా తలదించుకొని క్షమాపణలు చెప్పారు.
అమూల్య మాత్రం గంభీరంగా, ఈ క్షమాపణలు నాకేం అవసరం లేదు. మీరు చేసిన తప్పులకి నిజంగానే మీరు పశ్చాత్తాపపడితే నవ్యను మీ ఇంటి కోడలిగా కాదు, ఒక కూతురులా గౌరవించండి. ఒక ఆడపిల్లల గౌరవాన్ని అందించండి. మరోసారి ఆమె కళ్ళల్లో ఒక కన్నీటి బొట్టు కనిపించినా ఈసారి నేను అధికారిగా కాదు, నవ్య అత్త కూతురుగా మీ ముందుంటాను అని గట్టిగా చెప్పింది. ఆమె మాటల్లోని నిజాయితీ, ఆత్మవిశ్వాసం చూసి వాళ్ళు తల వంచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత పెద్దలకు సమక్షంలో మాట్లాడి నవ్యని తిరిగి అత్తారింటికి పంపించారు. ఈసారి మాత్రం ఆమెను అందరూ గౌరవంగా తీసుకెళ్లారు. నవ్య భర్త కూడా అందరి ముందు ఇకపై నా భార్యను ఎప్పుడూ బాధపెట్టను, చెయ్యెత్తి కొట్టను, సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని మాటిచ్చాడు. నవ్య వెళ్ళేటప్పుడు అమూల్య చేతులు పట్టుకొని, అమూల్య, నువ్వు రాకపోతే నేను బ్రతికేదాన్నో లేదో కూడా తెలియదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అమూల్య ఆమె భుజంపై చెయ్యి వేసి, ధైర్యంగా ఉండు. నీ జీవితాన్ని మొదటగా నువ్వు గౌరవించుకుంటే ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది అంది. ఆ తరువాత అమూల్య దృష్టి అభి మీద పడింది. ఇంట్లో నిరాశగా తిరుగుతున్న అతన్ని పక్కకు పిలిచి చాలాసేపు మాట్లాడింది. అభి, ఉద్యోగం లేకపోవడం తప్పు కాదు, ప్రయత్నం మానేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. నీలో ఉన్న నమ్మకాన్ని ముందు నువ్వే తిరిగి తెచ్చుకోవాలి అంటూ చెప్పింది. తనకు తెలిసిన ఒక సంస్థలో ఖాళీగా ఉన్న ఒక ఉద్యోగం గురించి మాట్లాడి అతనికి ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేసింది. అభి కూడా ఈసారి నిజంగానే కష్టపడ్డాడు. కొద్ది రోజుల్లోనే ఉద్యోగం వచ్చింది. నియామక ఉత్తరం చేతిలో పట్టుకుని ఇంటికొచ్చిన రోజు ప్రకాష్ ఆనందంతో కొడుకుని హత్తుకున్నాడు. పల్లవి కళ్ళల్లో మళ్ళీ ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా పల్లవి ఒక్కసారిగా లేచి అమూల్య దగ్గరకొచ్చింది. ఆమె చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ అమూల్య, నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి నిన్నెంత బాధ పెట్టానో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. నిన్ను నా ఇంటికి భారం అనుకున్నాను, కానీ ఈరోజు మా ఇంటికి నువ్వే పెద్ద ఆధారం అయ్యావు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ ఏడ్చింది. ఆ మాటలు విన్న ప్రకాష్ కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అమూల్య మాత్రం వెంటనే పల్లవి చేతుల్ని వదిలించుకొని ఆమెను హత్తుకుంది. అత్తయ్య, మీరలా అనకండి. నాకు అమ్మమ్మ తర్వాత అమ్మా నాన్నల్లాగా ఉంది మీరే కదా. గతం గురించి ఇక ఎప్పుడూ మాట్లాడొద్దు. మనం అందరం కలిసి సంతోషంగా ఉండాలి అంది. ఆ మాటలు విన్న పల్లవి మరింతగా ఏడ్చింది. ఒకప్పుడు అమూల్యని ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్న అదే పల్లవి ఇప్పుడు ఆమెను గుండెలకి హత్తుకొని తన సొంత కూతుర్లా ముద్దాడింది. ప్రకాష్ ఉద్యోగ విరమణకి కూడా సమయం దగ్గర పడింది. రిటైర్ అయిన తర్వాత ఆదాయం తగ్గిపోతుంది అని ఆలోచించి ఆయన కొంత ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న అమూల్య ఒకరోజు ఇద్దరి ముందు కూర్చొని, మామయ్య, అత్తయ్య, ఇక మీదట మీరు ఒంటరిగా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నవ్య అత్తారింటికి వెళ్ళిపోయింది. అభి కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ మీరిద్దరూ ఒంటరిగా ఉండడం ఇక అవసరం లేదు. ప్రభుత్వం నాకు ఇచ్చిన క్వార్టర్స్ చాలా పెద్దగా ఉంది. మీరిద్దరూ నాతో వచ్చి ఉండాలి. చిన్నప్పుడు మీరు నాకు నీడగా నిలిచారు. ఇప్పుడు మీకు నీడగా నిలబడడం నా బాధ్యత అంది. మొదట ఇద్దరూ ఒప్పుకోలేదు. నీ జీవితానికి మేమెందుకు భారం అవ్వాలి అన్నారు. కానీ అమూల్య ఎంతో ప్రేమగా, ఎంతో పట్టుదలగా చెప్పడంతో చివరికి ఇద్దరూ అంగీకరించారు. ఆ రోజు నుంచి ప్రకాష్, పల్లవి అమూల్యతోనే కలిసి ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్లో ఉండడం ప్రారంభించారు. ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించడం మొదలయ్యాయి. ఒకప్పుడు ఒంటరిగా ఏడ్చిన అమూల్య జీవితంలో ఇప్పుడు కుటుంబం అనే వెలుగు మళ్ళీ నిండిపోయింది. కానీ విధి ఆమె కోసం ఇంకా ఒక అందమైన, అద్భుతమైన కానుకని దాచిపెట్టింది. అదే ఆమె జీవితంలోకి అడుగుపెట్టబోయే విశాల్. కాలం ప్రశాంతంగా సాగుతుంది. మహిళా సంక్షేమ శాఖలో అమూల్య పనిచేసే తీరు గురించి జిల్లా మొత్తం మాట్లాడుకోవడం మొదలైంది. ఆమె దగ్గరకొచ్చే ప్రతి మహిళ సమస్యని తన సొంత కుటుంబ సమస్యలాగా భావించి పరిష్కరించేది తను. ఎవరైనా నిరుపేద మహిళ సాయం కోసం వస్తే ముందుగా ఆమెకు ధైర్యం చెప్పేది. చట్టపరంగా చేయాల్సిన సహాయం మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆమెకు అండగా నిలబడేది. ఒక ఆడపిల్ల ఏడుస్తూ నా కార్యాలయానికి వచ్చినా తను మాత్రం ఏడుస్తూ నా కార్యాలయం నుంచి బయటకు వెళ్ళకూడదు అనేది అమూల్య నమ్మకం. అందుకే ప్రజల్లో ఆమెకి ఎంతో గౌరవం ఏర్పడింది. ఒకరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా సాధికారతపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశానికి వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ హాజరయ్యారు. మహిళా సంక్షేమ శాఖ తరపున అమూల్య కూడా ఆ సమావేశానికి వెళ్ళింది. అందరూ తమ తమ నివేదికలు చదివి వినిపిస్తూ ఉండగా అమూల్యకి కూడా మాట్లాడే అవకాశం వచ్చింది. ఆమె మైకు ముందు నిలబడి ఎలాంటి కాగితాన్ని చూడకుండా ఎంతో స్పష్టంగా మాట్లాడడం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాల్య వివాహాలు, గృహహింస, వరకట్న వేధింపులు, మహిళల ఆర్థిక స్వావలంబన గురించి గణాంకాలతో పాటు తన అనుభవాలను కూడా వివరించింది. ఆమె మాటల్లో ఆవేశం లేదు, అహంకారం అంతకంటే లేదు, కానీ నిజాయితీ మాత్రం ఉంది. బాధిత మహిళల పట్ల ఉన్న కరుణ ఉంది. సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. చివరికి సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఆ జిల్లా కలెక్టర్ విశాల్ మాత్రం అమూల్యని చూస్తూ ఉండిపోయాడు. అమూల్యని చూస్తూ కొద్దిసేపు తను ఆలోచనల్లో పడిపోయాడు. అధికారిగా ఎంతో మందిని చూసినా తన పనిని ఇంత అంకిత భావంతో చేసే వ్యక్తిని చూడడం ఇదే మొదటిసారిగా అనిపించింది తనకి. సమావేశం ముగిసిన తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఉండగా విశాల్ తన సెక్రటరీని పిలిచి, "ఈ అధికారిని పేరేమిటి?" అంటూ అడిగాడు. "సార్, ఆమె పేరు అమూల్య, మహిళా సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు" అని చెప్పాడు. "ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి" అని విశాల్ ప్రశాంతంగా చెప్పాడు. 2 రోజుల తర్వాత విశాల్ టేబుల్ మీద అమూల్య జీవితానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్న ఫైల్ ఉంది. చిన్నతనంలోనే తల్లి చనిపోవడం, తండ్రి వదిలేయడం, అమ్మమ్మ పెంచడం, అత్తయ్య వేధింపులు, గురుకుల పాఠశాలలో చదవడం, కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం, మావయ్య కుటుంబానికి అండగా నిలబడడం. ఒక్కో విషయం చదువుతున్న కొద్దీ విశాల్ మనసులో అమూల్య పట్ల గౌరవం మరింత పెరిగింది. ఇంత బాధని అనుభవించిన అమ్మాయి ముఖంలో ఇంత ప్రశాంతమైన చిరునవ్వు ఎలా ఉంటుంది అని తనలో తానే అనుకున్నాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక కూడా అమూల్య గురించే ఆలోచించాడు. తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, "అమ్మా, నాన్న, నాకు ఒక అమ్మాయి నచ్చింది" అంటూ చెప్పాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ఎందుకంటే ఇప్పటి వరకు విశాల్ ఎప్పుడూ పెళ్లి గురించి మాట్లాడలేదు. తల్లిదండ్రులు పెళ్లి గురించి మాట్లాడినా కూడా సున్నితంగా తిరస్కరించేవాడు. "నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను, నేనే మీతో చెప్తాను" అంటూ చెప్పేవాడు. వెంటనే తల్లిదండ్రులిద్దరూ, "ఎవరా అమ్మాయి?" అంటూ అడిగారు. విశాల్ అమూల్య గురించి మొదటి నుంచి చివరి వరకు అన్నీ వివరంగా చెప్పాడు. ఆమె పడిన కష్టాలు, సాధించిన విజయం, ఆమె వ్యక్తిత్వం గురించి చెప్పాడు. విశాల్ తల్లి ఎంతో మౌనంగా విన్న తరువాత చిరునవ్వుతో, "బాబూ, అందం చూసి ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడే నువ్వు మా కొడుకువి కావడం మాకు గర్వంగా ఉంది. మేం వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళతాం" అంది. కొద్ది రోజుల తర్వాత విశాల్ తల్లిదండ్రులు ప్రకాష్, పల్లవి ఉంటున్న ప్రభుత్వ గెస్ట్ హౌస్కు వచ్చారు. పెద్ద కారు ఇంటి ముందు ఆగగానే ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. ఎవరో ముఖ్యమైన వాళ్ళు వచ్చారని భావించి గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. విశాల్ తండ్రి నవ్వుతూ, "మేము ఒక సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాము" అన్నాడు. ప్రకాష్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, "ఎవరి కోసం? ఏం సంబంధం?" అంటూ అడిగాడు. "మీ మేనకోడలు అమూల్య కోసమే ఈ సంబంధం" అన్న సమాధానం విన్న వెంటనే ప్రకాష్ చేతిలో ఉన్న గ్లాస్ జారి పడిపోయింది. పల్లవి కూడా ఆశ్చర్యంతో ఉంది. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మా మా అమూల్య కోసమా?" అని ప్రకాష్ తడబడుతూ అడిగాడు. "అవును, మా కొడుకు విశాల్కి అమూల్య అంటే ఎంతో గౌరవం. ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అని తను కోరుకుంటున్నాడు" అంటూ విశాల్ తండ్రి చెప్పాడు. ప్రకాష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకున్నాయి. "అమ్మా మహాలక్ష్మి, నీ కూతురి అదృష్టం ఈరోజు చూడగలిగితే నువ్వు ఎంత సంతోషపడేదానివో" అని మనసులోనే అనుకున్నాడు. పల్లవి మాత్రం అమూల్యని దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచింది. ఒకప్పుడు ఇంట్లో ఉండొద్దు అని అనుకున్న ఆ అమ్మాయి కోసం ఇప్పుడు జిల్లా కలెక్టర్ కుటుంబం స్వయంగా సంబంధం అడగడం కోసం రావడం ఆమెకు ఒక కలలా అనిపించింది. అమూల్యకి ఈ విషయం చెప్పగానే ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. "మావయ్య, నా గతం గురించి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసా?" అంటూ అడిగింది. ప్రకాష్ సమాధానం చెప్పకముందే విశాల్ నవ్వుతూ, "నాకు నీ గతం మాత్రమే కాదు, నీ గొప్ప మనసు కూడా తెలుసు. నీ జీవితం గురించి తెలుసుకొని నిన్ను జాలిపడి నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు.
నీ జీవితం గురించి తెలుసుకొని నిన్ను గౌరవించి ఆ గౌరవంతోనే ప్రేమించాను అన్నాడు. ఆ మాటలు విన్న అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన జీవితంలో మొదటిసారి తన గతాన్ని బలహీనంగా కాకుండా గొప్పతనంగా చూసిన వ్యక్తిని ఆమె ఎదురుగా చూస్తుంది. ఆమె మెల్లగా తలూపింది. ఆ తలూపడంలోనే ఆమె సమాధానం దాగి ఉంది. కొద్ది రోజుల తర్వాత రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం ఎంతో సాదాసీదాగా ఆప్యాయంగా జరిగింది. నిశ్చితార్థం రోజు విశాల్ అమూల్యతో ఒక్క మాట మాత్రమే చెప్పాడు. నీ కళ్ళల్లోంచి ఇక నుంచి కన్నీళ్లు రావడానికి కారణం మాత్రం నేనెప్పటికీ కాను. ఒకవేళ నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళొస్తే మాత్రం అవి ఆనంద బాష్పాలే అవుతాయి. ఆ మాటలు విన్న అమూల్యకి చిన్నప్పటి నుంచి అనుభవించిన బాధలన్నీ ఒక్క క్షణంలో కరిగిపోయినట్టుగా అనిపించింది. తన జీవితంలో దేవుడు చాలా ఆలస్యమైనా సరే సరైన మనుషుల్ని పంపించాడనే నమ్మకం ఆమె హృదయంలో బలపడింది. పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ ప్రకాష్, పల్లవి ఇద్దరూ తమ సొంత కూతురు పెళ్లి చేస్తున్న తల్లిదండ్రుల్లాగా ప్రతి ఏర్పాటుని ఎంతో ప్రేమగా చేశారు. ఆ దృశ్యం చూసి అమూల్య మనసులో ఒక్కటే అనిపించింది. క్షమించడం వల్ల కోల్పోయింది ఏమీ లేదు, కానీ ఒక కుటుంబాన్ని మాత్రం తిరిగి పొందగలిగాను అన్న ఆలోచన. పుట్టినప్పటి నుంచి అమూల్య దగ్గర నుంచి అన్నీ లాగేసుకున్న దేవుడు ఇప్పుడు తనకి అందరి ప్రేమని తిరిగిచ్చాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.